హలో ఫ్రెండ్స్, నేను విషికాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్ చేంజ్ లైఫ్ కేర్. సెంట్రల్ ఎలక్షన్స్ అంటే సార్వత్రిక ఎన్నికలు 2024 సంవత్సరం అంటే ఈ సంవత్సరమే 7 విడతల్లో మన భారతదేశంలో జరగబోతున్నాయి. అందులో మొదటి విడతగా మొన్నే 102 పార్లమెంట్ స్థానాలకు ఎలక్షన్లు జరిగాయి. మిగిలిన పార్లమెంట్ స్థానాలకు వచ్చే 6 విడతల్లో అంటే టోటల్గా 7 విడతల్లో మన సెంట్రల్ గవర్నమెంట్ మన భారతదేశంలో ఈ సార్వత్రిక ఎన్నికలు నిర్వహించదలుచుకుంది. ఇందులో మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ముఖ్యమైన సమస్య ఉంది, దాని గురించి మాట్లాడుకుంటారు. అదేంటి అంటే మోదీ గవర్నమెంట్ గత 10 సంవత్సరాలు తెలుగు రాష్ట్రాలకు ఏం చేసింది. సో ఇక్కడ తెలంగాణకు గత 10 సంవత్సరాల్లో మోదీ గవర్నమెంట్ ఏం చేసింది అనే దాని మీద అంతకుముందున్న కేసీఆర్ గవర్నమెంట్ క్వశ్చన్ చేసింది, ప్రస్తుతం ఉన్న రేవంత్ గవర్నమెంట్ కాంగ్రెస్ కూడా క్వశ్చన్ చేస్తోంది. అయితే దీనికి సమాధానంగా బీజేపీ నుంచి ఎవరు కూడా సరైన పద్ధతిలో సరైన పంతాలో సమాధానం ఇస్తున్నారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే సెంట్రల్లో ఉన్న ఏ గవర్నమెంట్ అయినా రాష్ట్రాల వారీగా పేరున ఇంటింటికి బొట్టు పెడుతూ ప్రయోజనాలు ఇవ్వడం అనేది జరగదు. సెంట్రల్లో ఉన్న ఏ గవర్నమెంట్ అయినా సరే కంపల్సరిగా దేశ భవిష్యత్తును, దేశాభివృద్ధిని దీర్ఘదృష్టితో చూస్తూ దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను ఒక రకంగా, చెందని రాష్ట్రాలను ఒక రకంగా చూడడం కాకుండా డిస్ట్రిబ్యూషన్, అభివృద్ధి చెందిన రాష్ట్రాల నుంచి కొన్ని ఫండ్స్ అభివృద్ధి చెందని దేశాల వైపు, అభివృద్ధి చెందని రాష్ట్రాల వైపు, అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఉన్న కొన్ని వనరులను తీసుకొచ్చి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు ఎక్కడైతే అవసరమో అక్కడ పారదర్శకత మెయింటైన్ చేస్తూ దేశంలో ఒక సమానత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నమే ఏ గవర్నమెంట్ అయినా చేయాలి. మోదీ గవర్నమెంట్ కూడా చేస్తుంది అదే. అయితే ఈ విషయం మీద ఇప్పుడు వీళ్ళు ప్రశ్నిస్తారనే కాదు, మన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా కేసీఆర్ క్వశ్చన్ చేసినప్పుడు, రేవంత్ గారు క్వశ్చన్ చేసినప్పుడు, అంటే అటు టీఆర్ఎస్ పార్టీ క్వశ్చన్ చేసినప్పుడు, ఇటు కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేసినప్పుడు, విపక్షాలు క్వశ్చన్ చేసినప్పుడు కూడా బీజేపీ నుంచి సరైన సమాధానము తెలంగాణ ఎమ్మెల్యే అభ్యర్థులను నిలబడ్డ ఏ బీజేపీ అభ్యర్థి నుంచి కూడా నాకు తెలిసినంత మట్టుకు నేను సరైన సమాధానం వినలేదు. ఇక నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే ఏ ప్రభుత్వమైనా దేశం కోసం, రాష్ట్రాల కోసం ఖచ్చితంగా చేస్తుంది. అదే పద్ధతిలో మోదీ గవర్నమెంట్ కూడా, బీజేపీ గవర్నమెంట్ కూడా కంపల్సరీగా తెలంగాణ, ఆంధ్ర కోసం చేసింది. మనం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి చేసిన వాటి గురించి మాట్లాడుకున్నాం. అయితే ఈ విషయాలు బీజేపీలో ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ, ఎంపీ క్యాండిడేట్లు కానీ ఎందుకు ప్రస్తావించట్లేదో నాకే తెలియదు. బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ని నేను చెప్పదలుచుకున్నాను. అదేంటంటే ఇవన్నీ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ మన తెలంగాణలో జరగడానికి ముందు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఆన్గోయింగ్ అభివృద్ధి కార్యక్రమాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క క్వశ్చన్ ఏంటంటే రాష్ట్రాలను సెపరేట్గా చూస్తూ అభివృద్ధి అనేది సెంట్రల్ గవర్నమెంట్స్ ఎప్పుడూ చేయవు. అలా చేస్తే అది ప్రజాస్వామ్యం కానే కాదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కు వ్యక్తిగత అభివృద్ధి పనులు, వ్యక్తిగత బెనిఫిట్స్తో పాటుగా అంతకు మించి సెంట్రల్లో రక్షణను చూసుకోవాల్సి, అంటే దేశవ్యాప్తంగా ఉన్న రక్షణను చూసుకోవాల్సి ఉంటుంది. కరప్షన్ కంట్రోల్ దేశాన్ని చేయాల్సి ఉంటుంది. నావికాదళం ద్వారా రక్షణ చూసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ ద్వారా చూడాల్సి ఉంటుంది. అంతర్జాతీయ వివాదాల నుంచి మళ్ళీ మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ మన దేశం మనుగడను కాపాడుకోవాల్సి ఉంటుంది. ఫారిన్ అంబాసిడర్ ద్వారా ఫారిన్ రిలేషన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో రాష్ట్రాలకు మాత్రమే ఉండే ప్రయోజనాలు ఏవైతే స్టేట్ గవర్నమెంట్స్ కోరుకుంటాయో అంతకు మించిన ప్రయోజనాలు దేశానికి అవసరం ఉంటాయి. ఫస్ట్ ఫోకస్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఎప్పుడైనా వాటిపైనే చేయాలి. అప్పుడు మాత్రమే దేశానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంటుంది. ఆ దేశానికి ప్రపంచవ్యాప్తంగా గౌరవం, మర్యాద ఉంటుంది. ఇప్పుడు ఏ రకంగా అయితే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఉందో. రైట్, సరే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంటే ముందు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా తెలంగాణకి, 2 తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా తెలంగాణకి జరిగిన పనులు, జరుగుతున్న పనుల గురించి మాట్లాడదాం. సో ఇక్కడ రైల్వే ప్రాజెక్ట్స్ అన్నీ సెంట్రల్ గవర్నమెంట్వే. సో ఆల్రెడీ అద్భుతమైన ఆధునిక టెక్నాలజీతో కూడుకున్న రైళ్ళు వచ్చాయి, వందే భారత్ లాంటి ట్రైన్స్ వచ్చాయి. అవి తెలంగాణ రాష్ట్రానికి నాకు తెలిసి ఒక 3 నుంచి 4 ఇచ్చారు. అదొకటి. అది కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ORR 154 కిలోమీటర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని తర్వాత ఇప్పుడు 356 కిలోమీటర్ల RRR అనే ఒక ప్రాజెక్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. సో ఈ ప్రాజెక్ట్లో 100లో 90% ఖర్చు కేవలం సెంట్రల్ గవర్నమెంట్దే ఉంటుంది. ఇంచుమించు 25 నుంచి 30 వేల కోట్ల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు 1 ఇయర్ క్రితమే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఆమోదించబడింది. దానికి సంబంధించిన సర్వే అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఈ ప్రాజెక్టు గురించి ఎవరు ఎక్కడ ఇంతవరకు ప్రస్తావించలేదు. ఇది టోటల్ ఏషియాలోనే బిగ్గెస్ట్ ఎవర్ ప్రాజెక్ట్ మన తెలంగాణలో జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన భూసేకరణ నడుస్తోంది. ఈ స్టేట్ గవర్నమెంట్ సహకారంతో భూసేకరణ జరుపుతారు. దానికి సంబంధించిన క్యాంపెయిన్ చేసిన కూడా రీసెంట్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడానికి కోరుకుంది. సో ఇంచుమించు 30 వేల కోట్ల ప్రాజెక్ట్ అది తెలంగాణ గవర్నమెంట్కు, తెలంగాణ ప్రజలకు సెంట్రల్ నుంచి వచ్చింది.
మొదటిది. రెండవది ఏంటి, ఎంఎంటీఎస్ లైన్. సో ఓఆర్ఆర్కి ట్రిపుల్ ఆర్కి మధ్యలో ఒక ఎంఎంటీఎస్ లైన్ ద్వారా 2 రోడ్ల మధ్యలో ఉన్న ప్రజల్ని అది ట్రిపుల్ ఆర్కి ఓఆర్ఆర్కి మధ్యలో ఉన్న ట్రాన్స్పోర్టేషన్ని కంట్రోల్ చేయడానికి ఎంఎంటీఎస్ లైన్ ప్రాజెక్ట్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం తెలిపింది. ఇది కూడా ఇంచుమించు 1 year క్రితమే. దీని గురించి కూడా బీజేపీ నాయకులు ఎక్కడ మాట్లాడట్లేదు. క్వశ్చన్ చేసిన వాళ్ళ తప్పు కాదు, క్వశ్చన్ సరిపడా సమాధానం చెప్పలేకపోతున్న బీజేపీ నాయకుల గురించి మాట్లాడుతున్నాం. రెండో ప్రాజెక్టు ఎంఎంటీఎస్ లైన్ అయిపోయింది. అది కూడా ఓఆర్ఆర్ చుట్టూతా ఎంఎంటీఎస్ లైన్ దేశంలో మొట్టమొదటిది. మూడో ప్రాజెక్టు వీటన్నిటిని మించింది, ఇంచుమించు 550-560 కిలోమీటర్ల ప్రాజెక్టు. అది సెంట్రల్ రైల్వే ప్రాజెక్టు. అది కూడా ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ బయట వైపుగా వస్తున్న అంటే ఔటర్ రైల్వే ప్రాజెక్ట్. ఇది కూడా టోటల్ ఏషియాలోనే మొట్టమొదటి రైల్వే ప్రాజెక్ట్. ఇది కూడా ఇంచుమించు 30-35 వేల కోట్ల ప్రాజెక్టు. దీనికి సంబంధించి కూడా అనుమతులు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ల్యాండ్ సర్వే జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ టోటల్ 100% సెంట్రల్ గవర్నమెంట్. సో దీనికి సంబంధించిన ప్రస్తావన కూడా ఎక్కడ లేదు. దీనివల్ల లాభం ఏంటి అంటే, దేశవ్యాప్తంగా నడుస్తున్న ట్రైన్లలో గూడ్స్ ట్రైన్స్ అవ్వచ్చు, మామూలుగా బుల్లెట్ ట్రైన్స్ అవ్వచ్చు, లేదా రెగ్యులర్ ప్యాసింజర్ ట్రైన్స్ అవ్వచ్చు, ఏదైనా సరే సిటీలోకి ఎంటర్ అవ్వకుండా బస్సులు ఏ రకంగా అయితే ఓఆర్ఆర్ల ద్వారా ట్రిపుల్ ఆర్ల ద్వారా బైపాస్ అవుతున్నాయో, ట్రైన్లను కూడా బైపాస్ చేసే వినూత్నమైన ప్రాజెక్ట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఆమోదించబడింది. దీని గురించి ఇప్పటివరకు ఏ బీజేపీ నాయకుడు చెప్పాలి. అడిగే వాళ్ళ క్వశ్చన్ తప్పు కాదు, బీజేపీ నాయకులదే తప్పు నా లెక్కలో. ఎందుకంటే మీరు చేస్తున్న ప్రాజెక్టులు, మీరు ప్రజలకు చేకూరుస్తున్న మంచి ఫలితాలు ఏదన్నా అవ్వచ్చు, అది ఎందుకు చెప్పలేకపోతున్నారో నాకు ఇప్పటికీ తెలియదు. మీకన్నా తెలుసో లేదో కూడా ఆ దేవుడికి తెలియాలి. సో ఈ ప్రాజెక్టు, ఇవి కాకుండా రైల్వే ద్వారా వరకే ప్రాజెక్టులు ఇంకా వేరే ఉన్నాయి. ఒక నిజామాబాద్ డిస్టిక్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు నిజామాబాద్ జిల్లాలో, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 7 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు నడుస్తున్నాయి. అందులో మాధవనగర్ ఒకటి, ఇక్కడ నవిపేట దగ్గర ఒకటి, ఇంకా 5 ప్రాజెక్టులు ఒక్క జిల్లాలో. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బ్రిడ్జ్లు ఉండొచ్చు. ఇది ఇంకోటి, ఎప్పుడైనా సరే ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా, ఒక దేశంలో ఐటీ రంగం కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ రావాలన్నా ఫస్ట్గా వాళ్ళు చూసేది మౌలిక వసతులు. మౌలిక రంగం అభివృద్ధి చెందిందా లేదా, ట్రాన్స్పోర్టేషన్ కరెక్ట్గా ఉందా లేదా, ట్రాన్స్పోర్టేషన్లో ఉండాల్సిన ముఖ్యమైనవి రోడ్ ట్రాన్స్పోర్టేషన్, ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్, ఓడరేవుల ద్వారా. అఫ్కోర్స్ మనకు సముద్రం లేదు కాబట్టి మనకు తెలంగాణ లేదు, బట్ దేశవ్యాప్తంగా ఓడరేవుల అభివృద్ధి జరుగుతుంది. ఫ్లైట్స్ అంటే ఎయిర్పోర్ట్స్ అభివృద్ధి జరుగుతుంది. ఇలాంటి వినూత్నమైన ట్రాన్స్పోర్టేషన్ విధానాల ద్వారానే కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళ సరుకు రవాణా చేసుకోవడానికి, లేదా వాళ్ళకి సంబంధించిన వెహికల్ వచ్చి పోవడానికి వాళ్ళ సమయమే ఇంపార్టెంట్ కాబట్టి వీటికే ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ మొట్టమొదటిగా ఫోకస్ చేస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. రోడ్స్, రైల్వేస్, ప్రాజెక్ట్స్, బ్రిడ్స్, ఓడరేవులు, ఓవర్ బ్రిడ్జెస్, ఓఆర్ఆర్లు, ట్రిపుల్ ఆర్లు, ఇలాంటి ప్రాజెక్టుల పైన సెంట్రల్ గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది. ఇవేవి మన బీజేపీకి నాయకులకు మాత్రం కనబడట్లేదు. నేను ఇక్కడ చెప్తోంది, క్వశ్చన్ చేసే వాళ్ళది ఎక్కడా తప్పు కాదు. నువ్వు చేసిన పని నువ్వు చెప్పుకోలేకపోతున్నాడే తప్పు మీదే. ఇవే కాకుండా హైదరాబాద్ ఐటీలో మరో లెవెల్లో అభివృద్ధి చెందింది, దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉందని చెప్పి కేటీఆర్ చెప్పింది. సో ఐటీ అభివృద్ధికి రాష్ట్రం పాత్ర ఎంత ఉంటుందో, ఫారిన్ కంట్రీస్ నుంచి ఇండస్ట్రీలు వచ్చేసి ఐటీ అవ్వచ్చు, ఆటోమొబైల్ అవ్వచ్చు, మరో సర్వీస్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే ఒక దేశంలోకి ఒక ఇండస్ట్రీ వస్తుంది అంటే ఆ ఇండస్ట్రీ సంబంధించి పరిమితులు, వాళ్ళకు కల్పించే వసతులు, వాళ్ళకి గవర్నమెంట్ ఇవ్వాల్సిన లైసెన్సింగ్ సిస్టమ్, డాక్యుమెంటేషన్, వాట్ ఎవర్ ద నేమ్, ఏదైతే అంటామో వీటన్నిటిలో రాష్ట్రం పాత్ర ఎంత ఉంటుందో కేంద్రం పాత్ర అంతకంటే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే స్థిరమైన ప్రభుత్వాలు ఉంటేనే ప్రపంచ దేశాల్లో ఉన్న కంపెనీలు మన దేశాలు అడుగుపడతాయి. స్థిరమైన నాయకత్వం ఉంటేనే వాళ్ళు ఇక్కడికి రావడానికి మొగ్గు చూపుతారు. సో ఇవన్నీ మోదీ గవర్నమెంట్లో జరుగుతున్నాయి కాబట్టే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీస్ ఇండియాలకు లైన్ కడుతున్నాయి. సో మౌలిక వసతులు అభివృద్ధి జరుగుతున్నాయి, ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతోంది. వీటితో పాటుగా మరీ ముఖ్యమైనది కరప్షన్ ఫ్రీ కంట్రీగా మార్చడానికి మోదీ గారు తీసుకున్న చాలా అద్భుతమైన స్టెప్స్లో ఒకటి ఆన్లైన్ పేమెంట్స్. ఆన్లైన్ పేమెంట్ ద్వారా నీకు చాలా మటుకు కరప్షన్ ఫ్రీ కంట్రీగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ ప్రజలకు ఎలాంటి దళారీలు లేకుండా, మధ్యవర్తులు లేకుండా అందే అవకాశం పుష్కలంగా ఉంది. దానికి ఎగ్జాంపుల్గా రీసెంట్లీ కొందరు ప్రొఫెషనల్స్ మాట్లాడిన దాన్ని బట్టి దేశవ్యాప్తంగా గత 10 సంవత్సరాల్లో 30-34 లక్షల కోట్ల డబ్బుల్ని పేద ప్రజలకు రేషన్ రూపంలో లేదా వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ రూపంలో ట్రాన్స్పరెంట్గా అందినని చెప్పేసి కొన్ని అంతర్జాతీయ ప్లస్ జాతీయ నివేదికలు తెలియజేస్తున్నాయి. సో దీని ద్వారా కరప్షన్ ఫ్రీ అయినట్టే కదా.
ఆ బెనిఫిట్ తెలంగాణ కూడా వర్తిస్తున్నట్టే కదా. ఇదే కాకుండా ఇంచుమించు 45 నుంచి 50 లక్షల జన్ధన్ ఖాతాలు, 45 నుంచి 50 కోట్ల జన్ధన్ ఖాతాలు మన భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి. ఆ ఖాతాలు ఓపెన్ చేసిన వాళ్ళు ఇంచుమించు 20 కోట్ల మందికి, ఇది నా క్యాల్కులేషన్ కాదు, మీరు గూగుల్ చేస్తే ఇన్ఫర్మేషన్ దొరికిపోతుంది, ఇంచుమించు 20 నుంచి 25 కోట్ల మందికి ఎలాంటి గ్యారంటీ లేకుండా గవర్నమెంట్ బ్యాంక్స్ ద్వారా, ప్రైవేట్ బ్యాంక్స్ ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ హామీతోని వాళ్ళకు చిన్న మొత్తాల్లో రుణాలు 10,000, 20,000, 30,000, 50,000 ఇలాంటి రుణాలు అందుతున్నాయి. దాని ద్వారా స్వయం సమృద్ధి, వాళ్ళ సెల్ఫ్గా వాళ్ళు ఒక చిన్న కూరగాయల షాప్ పెట్టుకోవడము, టీ స్టాల్ పెట్టుకోవడం, మరొకటి చేస్తూ వాళ్ళు సెల్ఫ్గా డెవలప్ అవుతారు. సో ఏదో ఒక రకంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినట్టు కదా. ఎంప్లాయ్మెంట్ అంటే నేను గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడతారు. స్వయం ఉపాధి కల్పించడానికి గవర్నమెంట్ తమ వంతు పాత్ర పోషిస్తుంది. దీంట్లో కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే ట్రాన్స్పరెంట్గా, ఎలాంటి కరప్షన్ లేకుండా. సో ఈ బెనిఫిట్ తెలంగాణకు వర్తించదా? అంటే గట్టిగా నాకు తెలిసిన ఒక 5-6 ప్రాజెక్టుల గురించే మాట్లాడుతున్నా, ఇంతకుమించి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలా అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్స్ ఏమీ చేయట్లేదు నేను చెప్పలేదు. ఇక్కడ మాట్లాడుతుంది సెంట్రల్ గవర్నమెంట్ గత 10 సంవత్సరాలు ఏమీ చేయలేదు అని మాట్లాడిన వాళ్ళకు సమాధానంగా బీజేపీ నాయకులు చెప్పాల్సిన సమాధానం తరఫున నేను చెప్తున్నా. మరి బీజేపీ నాయకులు కానీ, కార్యవర్గం కానీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ, ఎంపీ అభ్యర్థులు కానీ, ఎమ్మెల్సీ అభ్యర్థులు కానీ వాళ్ళు తెలిసి చెప్పట్లేదా, తెలియక చెప్పట్లేదా, వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా. ఎందుకంటే చేయని చెప్పుకునే రోజుల్లో మనం చేసింది కూడా చెప్పుకోవట్లేదు అంటే మనకు దగ్గర ఇన్ఫర్మేషన్ లేనట్టే. అది ఈ రోజులలో ఐటీ రెవల్యూషన్ ఈ రేంజ్లో ఉన్నప్పుడు, సోషల్ మీడియా రెవల్యూషన్ ఈ రేంజ్లో ఉన్నప్పుడు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఇంకో లెవెల్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు, రాజకీయాల్లో ప్రచారం తప్ప మరొకటి అవసరం లేని పరిస్థితుల్లో పార్టీలు, దేశం ఉన్నప్పుడు మనం చెప్పుకోవాల్సిన కొన్ని విషయాలు కూడా చెప్పుకోలేకపోతే ప్రజల వద్దకు చేరే మార్గం ఇది. మరి ఏ రకమైన అంటే ఏంటి మధ్యవర్తిత్వం లేకుండా, అంటే సోషల్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ లేకుండా ఏ రకంగా వెళ్ళాలి ప్రజల వద్దకు? సో ఏ సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే దేశం మొత్తాన్ని అభివృద్ధి చేద్దామనే ప్రాసెస్లోనే ముందుకెళ్తుంది. ఆ ప్రాసెస్లో ప్రతి రాష్ట్రానికి బెనిఫిట్స్ అందుతాయి. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. జిఎస్టీ వచ్చినప్పుడు ప్రతి స్టేట్ గవర్నమెంట్ వ్యతిరేకించింది. జిఎస్టీ ద్వారా దేశం నష్టం అవుతుంది, చిన్న పరిశ్రమలు నష్టం అవుతాయి, పేదవాడికి ఉపాధి లేకుండా పోతుంది అది అని చెప్పేసి. ఇప్పుడు అదే జిఎస్టీలో మేము ఇంకో రేంజ్లో లాభాలు సాధించడం అని చెప్పేసి మన రీసెంట్లీ పాత గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చెప్పుకుంటూ వచ్చాయి. సో ఈ జిఎస్టీ అనే అంశంలో కూడా ఏదైతే డబ్బు సెంట్రల్ గవర్నమెంట్ టోటల్గా వస్తుందో అందులో ఇంచుమించు నాకు తెలిసి యాజ్ పర్ సమ్ క్యాల్కులేషన్స్ ఇంచుమించు 45-50 లక్షల కోట్లు టోటల్గా గవర్నమెంట్కి వచ్చే ఆదాయంలో 22.5 లక్షల నుంచి 24 లక్షల కోట్లు స్టేట్ గవర్నమెంట్స్కే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ ఫండ్ అంతా సెంట్రల్ స్టేట్కి రావట్లేదా? ఆ బెనిఫిట్ స్టేట్ గవర్నమెంట్స్ పొందట్లేదా? సో స్టేట్ గవర్నమెంట్స్ ఎప్పుడైనా సరే ప్రజలకు ప్రత్యక్షంగా బెనిఫిట్స్ ఇచ్చే ప్రాసెస్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకు అంతకు మించిన బాధ్యతలు, అంటే విత్ ఇన్ ద కంపౌండ్ బాధ్యతలు కాకుండా బార్డర్ దాటి ఉండే బాధ్యతలు స్టేట్ గవర్నమెంట్స్కి ఉండవు. కాబట్టి వాళ్ళ బెనిఫిట్స్ స్టేట్ గవర్నమెంట్ ప్రజలకు డైరెక్ట్గా ఇస్తున్నట్టుగా ఆన్ స్క్రీన్ ఫోకస్డ్గా ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ చేసే పనులు, వాళ్ళు ఇచ్చే స్కీమ్స్, వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ ప్రజలకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా కూడా ఇవ్వాల్సినవి చాలా ఉంటాయి. ప్రత్యక్షంగా ఇవ్వాల్సిన బాధ్యత ఎక్కువగా స్టేట్ గవర్నమెంట్స్కి ఉంటుంది. పరోక్షంగా ఇవ్వాల్సిన బాధ్యత మరీ ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్స్కి ఉంటుంది. పరోక్షంగా వాళ్ళు ఇవ్వాల్సింది ఏంటంటే దేశానికి రక్షణ ఇవ్వాలి, ప్రజలకు ప్రొటెక్షన్ ఇవ్వాలి, నమ్మకమైన గవర్నమెంట్స్ని ఇవ్వాలి. ఈ నమ్మకాన్ని ప్రపంచవ్యాప్తంగా కలగజేయాలి. తద్వారా మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల నుంచి ఎఫ్డిఐస్ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మన దేశానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సబ్వాలక్ష హెడేక్స్ సెంట్రల్ గవర్నమెంట్స్కి ఉంటాయి. సో ఈ విషయం రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి తెలియంది కాదు. దీన్ని క్వశ్చన్ చేసి దీన్నే ఎన్లార్జ్ చేసి ఫోకస్ చేద్దాం స్క్రీన్ మీద అని వాళ్ళు అనుకున్నప్పుడు బీజేపీ షుడ్ ఆన్సర్. లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్స్లో ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి బోల్తా పడిందో బీజేపీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్లో కూడా తెలంగాణలో అలాంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. సో మనం చేసిన పనులు మనం చెప్పుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు 100కు 100% చెప్పుకోవాలి. సో దిస్ ఇస్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. జై హింద్.